సో ఇప్పుడు టైం అయితే 11:46 అవుతుంది. మేము చెన్నైలో దిగాము, బస్ స్టాప్ దిగాం. అయితే మాకు బస్ వాడు వైజాగ్లో యాక్చువల్లీ అయితే 10:30కి 10కి ఇలా దిగాల్సింది. 11 అని చెప్పాడు. 11 అని చెప్తే సరే మరి ఇంకేం చేస్తామని అనుకున్నాం. తీరా చూస్తే 11కి కాస్త 11:46 అయిపోయింది. యాక్చువల్లీ మా వేలంకిని బస్సు, ఇక్కడ నుంచి వేలంకినికి వెళ్ళడానికి బస్సు బుక్ చేసుకున్నాం నైట్. అయితే సో మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే 11:56 అవుతుంది. టికెట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాము వేలంకినికి. అయితే ఈ 2 అవర్స్ ఏం చేయాలా అని ఆలోచిస్తే ట్రావెల్స్ వాళ్ళ దగ్గర ఉండిపోదామా అని అనుకున్నాం. అంటే రూమ్ తీసుకోవడానికి ఏంటంటే 1500 ఇలా పడుతుంది అనమాట. సో మేము బస్ స్టాండ్ నుంచి రూమ్ బుక్ చేసుకొని రూమ్కి వచ్చాము. ఫ్రెష్ అయిపోయాము యాక్చువల్లీ, కానీ మళ్ళీ ఇవే డ్రెస్సులు వేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు జర్నీ చేస్తాం కాబట్టి చాలా ఇరిటేషన్ ఉంటుంది. అందుకని ఫుడ్ తినేసాము. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్ పులిహోర అలా ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా మళ్ళీ 1 అవర్కి 800, ఇద్దరికి 800 1 అవర్కి ఇక్కడ రూమ్కి. సో ఫ్రెష్ అయిపోయి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. 2 o'clockకి బస్సు ఉంది, ఇంటర్సిటీ బస్సు. సో బస్ ఎక్కిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాం. సో మేమైతే ఇప్పుడు 1:28 అవుతుంది. 2 o'clockకి బస్ బుక్ చేసుకున్న దగ్గరికి వచ్చేసాం అనమాట. అదే ట్రావెల్స్ వాడిది వేకెన్సీ ఉంటుంది కదా, చిన్న షెడ్ లాగా ఉంది, అందులో కూర్చొని ఉన్నాము. ఈయన జ్యూసున స్నాక్స్ ఏమైనా తీసుకురావడానికి వెళ్ళారు. అంటే పులిహోర తిన్నాను కదా, మళ్ళీ వెయిట్ చేసేస్తుంది. మార్నింగ్ కూడా టిఫిన్ ఏం చేయలేదు. సో అందుకని చెప్పి జ్యూస్ ఏదైనా తీసుకురామంటే సరే అని పక్కనే జ్యూస్ షాప్స్ ఉన్నాయన్నమాట, స్నాక్స్ జ్యూస్ అవి తీసుకురావడానికి వెళ్ళారు. అయితే ఆటో అతనికి మాకు దిగినప్పటి నుంచి మళ్ళీ తీసుకొచ్చి అదే బస్ బుక్ చేసుకోవడానికి తీసుకొచ్చి తిరిగి మళ్ళీ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ మేము ఫ్రెష్ అయిపోయి తినేసాక మళ్ళీ అతనికి కాల్ చేసామన్నమాట. సో కాల్ చేస్తే అతను వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఒక 2 AM ఉంటుంది మేము ఉన్న రూమ్కినా ఈ ఏరియాకి. సో ఇక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసిన తర్వాత ఛార్జ్ 250 రూపీస్ తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం అటు అన్నీ తక్కువలో అయ్యేలాగా చూసుకున్నాం కాబట్టి 250 ఇచ్చాము. అయిపోయింది. సో ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాను. బస్సు 2 o'clock వస్తుందన్నారని వెయిట్ చేస్తున్నాను. మా లగేజ్ ఒకటి బ్లాక్ బ్యాగ్, ఆరెంజ్ బ్యాగ్, బ్లూ బ్యాగ్, సో 3 బ్యాగ్స్ అన్నమాట. ఏంటి మరి నిన్న తీసుకున్న పులిహోర ఇప్పుడు తిన్నారు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పులిహోర రైస్ కాబట్టి పులిహోర పప్పు నేను అప్పటికప్పుడే చేశాను. సో చాలా బాగుంది. కొంచెం కూడా పాడవలేదు. అందులో నేను ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసాను. సో అంత బాగుంది, ఏం కాలేదు అనమాట. బస్ ఎక్కిన తర్వాత బస్. సో ఫైనల్లీ బస్ అయితే ఎక్సాం వేలంకినికి. 2:34 అవుతుంది. ఇప్పుడు వరకు అక్కడే వెయిట్ చేసాము. 2 అని చెప్పి 2:34కి ఎక్కించాడు బస్సు. చాలా అంటే చాలా ఎండలు అసలు. నేనైతే 2 పైనాపిల్ జ్యూసులు తాగాను, 2 గ్లాసులు పైనాపిల్ జ్యూస్. యాక్చువల్లీ చెప్పాలంటే 2 గ్లాసుల కంటే ఎక్కువ, 3 గ్లాసెస్ ఇలా తాగినట్టున్నాను. అంత వేడి, అంత భయంకరమైన వేడి అసలు, చాలా అంటే చాలా వేడి. ఇంకా ఈ బస్సులోన ఏంటంటే ఇక్కడ ఏసీ ఇచ్చాడు, దానికి తోడు ఇక్కడ కాళ్ళ దగ్గర కూడా ఏసీ ఇచ్చాడు. అది చాలా హాయిగా ఉంది. ఈ కాళ్ళ దగ్గర ఏసీ ఇవ్వడం వల్ల మేము ఇంకా మా లగేజ్ అయితే కింద పెట్టేసాము. ఇంకా డైరెక్ట్ వేలంకినికి రూమ్ బుక్ చేసుకోవాలమ్మా. వేలంకినికి రూమ్ బుక్ చేసుకోవాలి. అయితే 11కి ఇలా దిగొచ్చు.
కానీ మరి వెయిటింగ్ ఇవన్నీ కలుపుకొని మరి ఎంత టైం పడుతుందో తెలియదు కానీ బస్సు అయితే ఓకే. బస్సు ఎంత ఛార్జ్? 2800 బస్ ఛార్జ్ ఇక్కడ. మరి అనమాట. ఓకే అయితే మళ్ళీ ఆ బస్సు దిగిన తర్వాత క్లిప్ తీస్తా. బాయ్ బాయ్. సో ఎస్, మేము ఇప్పుడు 6:14 అవుతుంది. యాక్చువల్లీ వాష్రూమ్కి అని ఆపారు, ఏరియా పేరు తెలియదు. ఒక హోటల్ దగ్గర ఆపారు. అయితే వాష్రూమ్కి వెళ్ళొచ్చి తర్వాత స్నాక్స్ తీసుకొని కొంచెం టిఫిన్ కూడా తీసుకున్నాము. ఎందుకంటే మేము మార్నింగ్ టిఫిన్ చేయలేదు, నెక్స్ట్ ఏమో ఆఫ్టర్నూన్ ఏమో పులిహోర తిన్నాము కదా, కొంచెం టిఫిన్ చేస్తే బాగుంటుందని టిఫిన్ తీసుకోవడానికని వచ్చాము. స్నాక్స్ కూడా తీసుకున్నాము, 2 లేస్ ప్యాకెట్స్ నాబాటి ఉంటాయి కదా. నెక్స్ట్ వచ్చి ఇడ్లీ ఒక ప్లేట్ బజ్జీ, బ్రింజల్ బజ్జీ ఒకటి తీసుకున్నాము ప్లేట్. అయితే టైం లేదు, అందరూ బస్సు ఎక్కేసారనమాట. బస్సు ఎక్కేసారని చెప్పి పార్సల్ తీసుకున్నాం. కాకపోతే రిస్క్ ఏంటంటే ఒక వాటర్ బాటిల్, రిస్క్ ఏంటంటే మేము లాస్ట్ సీట్స్ కదా, సో తినగలమా లేదా అని నేను అంటున్నారు. కానీ ఇంకా టైం లేదు కాబట్టి అందరూ ఎక్కేసారు. మళ్ళీ గోల్ పెట్టేస్తారు, గబగబా తినాలి అని చెప్పి మేము